ఒకప్పుడు కైలాసపర్వతంలో పార్వతీదేవి ఒంటరిగా ఉన్న సమయంలో తన శరీరానికి రాసుకున్న పసుపు పిండితో ఒక అందమైన బాలుణ్ణి సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసి నీవే నా కుమారుడు అని పేరు పెట్టింది. అతడే మన గణపయ్య. స్నానానికి వెళ్తూ పార్వతీదేవి నేను వచ్చే వరకు ఎవ్వరినీ లోపలికి అనుమతించకు అని ఆజ్ఞ ఇచ్చింది. తల్లిమాటే వేదంగా నిలిచాడు గణపతి. అంతలో కైలాసానికి శివుడు వచ్చాడు. కాని ద్వారం వద్ద ఒక చిన్న బాలుడు అడ్డంగా నిలిచాడు. కోపించిన శివుడు యుద్ధానికి దిగాడు. ఆ ఘర్షణలో గణపతి తల తెగిపోయింది. ఈ వార్త విన్న పార్వతీదేవి తీవ్రంగా విలపించింది. సృష్టినే నాశనం చేసేంత కోపంతో దేవతలందర్నీ భయపెట్టింది. శాంతింపచేయడానికి శివుడు ముందుగా కనిపించే జీవితలను తీసుకురావాలని ఆజ్ఞ ఇచ్చాడు. అదే ఏనుగుతల. ఆ ఏనుగుతలను గణపతి శరీరానికి అమర్చాడు శివుడు. దివ్యకాంతితో గణపతి మళ్లీ ప్రాణం పొందాడు. శివుడు ఆశీర్వదిస్తూ అన్నాడు, నీవే విఘ్నహర్త. నీ పూజతోనే ప్రతి కార్యం మొదలవ్వాలి. అప్పటినుంచే ముందుగా గణపతి పూజ. ఓం శ్రీ గణేశాయ నమః అని పిలిచిన వెంటనే మన కష్టాలన్నీ తొలగిపోతాయి.